హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి సంబంధించిన ఫుల్ వీడియోనండి ఇది. ఆ రోజు ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాము లేదంటే లైవ్ చేద్దామని అనుకున్నాను. బట్ అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల కాలేదండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామన్నా ఆ రోజు మొత్తం కూడా గుళ్ళోనే చాలా ఎక్కువ టైం గడపడము కాబట్టి ఈ వాయిస్ ఓవర్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు కష్టమైంది. కాబట్టి ఆ రోజైతే నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు రాము దేవాలయంలో చూడండి, రాముల వారి కళ్యాణానికి ఎంతమంది ప్రజలు హాజరయ్యారు. గుడి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి బయట కూడా ఉన్నారనమాట. అంతగా జనాలైతే వచ్చారు. ఎందుకంటే ఈ గుడి స్టార్టింగ్ ఫస్ట్ అన్నమాట. ఈ కళ్యాణం రాములవారి శ్రీరామనవమి అనేది ఈ గుడి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి కాబట్టి పండుగ ఎలా చేస్తారు, ఏ విధంగా శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది అది చూడాలని ప్రజలు మొత్తం ఆ రోజు పొలాలకు కూడా వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి పండగ సెలబ్రేషన్ చేసుకొని గుడికి వచ్చేసారనమాట. అంతా కూడా గుళ్ళో ఉన్నారు. ఈ గుడి ఎందుకు ఇంతగా ప్రజలంతా అక్కడ ఉన్నారు అని అంటే, ఇది 25 సంవత్సరాల కిందట రామ దేవాలయం ప్రారంభిస్తే అది ఎటువంటి కారణాల వల్లనో ఆగిపోయిందనమాట. దాన్ని కట్టడం, గుడి కట్టడం. కాబట్టి ఆ 25 సంవత్సరాల తర్వాత 2025 ఆగస్టులో గుడి ఓపెన్ అయింది. కాబట్టి ఆ గుడి ఓపెన్ అయిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమి కాబట్టి ప్రజలంతా కూడా నిత్య కళ్యాణం కదా, రాముల వారిది ఎలా జరుగుతుందో చూద్దామని చెప్పేసి అందరు కూడా ఉన్నారనమాట. మొత్తానికైతే చూడండి, రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. మామూలుగా మనం ఎలా అయితే పెళ్ళిళ్ళు చేస్తామో ఆ విధంగానే మొత్తం కూడా, అంటే మనం ఎలా చేస్తామో అంటే దేవుళ్ళకి ఇంకెలా ఉంటుందో చెప్పండి. నేనైతే ఆశ్చర్యపోయాను. పందిరి వేయడము, పుట్టమన్ను తేవడము, గంగ పూజ తేవడము, తర్వాత వచ్చేసి ఈ జీలకర్ర బెల్లము, ఇవన్నీ కూడా నేను మామూలుగా ఎప్పుడు చూడలేదండి. స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ టైం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంత దగ్గర నుంచి రాముల వారి కళ్యాణం చూడడము, ఆ అదృష్టం నాకు ఇన్ని సంవత్సరాలకు కలగడము నాకైతే చాలా అనిపించింది. నాలాగే ఆ ఊరి ప్రజలు కూడా చాలామంది కూడా అలాగే అనుకుంటారు. చూడండి, మాంగళ్య ధారణ జరుగుతూ ఉంటే అమ్మవారికి అంతా కూడా అసలు చప్పట్లు, వాళ్ళ యొక్క సంతోషాలు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మొత్తం కూడా గుడి మొత్తం కూడా అసలు మారుమోగిపోయిందనమాట. అంత సంతోషంగా మేమైతే శ్రీరామనవమి జరుపుకున్నాము. తర్వాత సాయంత్రం కూడా స్వామివారి ఊరేగింపు కూడా ఎంతో ఆడంబరంగా జరిగిందనమాట. కాబట్టి మా ఊర్లో ఫస్ట్ టైం ఈ విధంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఈ శ్రీరామనవమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అందరికీ కూడా రాముని యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.